దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ ప్రేరేపించి చెప్పించిన మాటలు ఇవి. నా మాటలు మాత్రం కాదు. ఇది సాక్షాత్తు ఒక బలిపీఠం మీద ఉండి నేను చెప్తున్న మాటలు. 2వ అధ్యాయము ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన మాటలు. రెఫరెన్స్ రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇక్కడ రాయబడిన మాటలు 2వ అధ్యాయము 1 నుంచి 2 రాసుకోండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలోనే ఇది ఏంటంటే, మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా, చూసారా, మనం పాపములో అపరాధముల చేత లోకంలో ఉంటే మననంట యేసు క్రీస్తు ప్రభుల వారు శిలువ మరణం ద్వారా మనల్ని రక్షించాడు, బ్రతికించాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. 2వ మాట 2వ అధ్యాయము 16వ వచనం చూడండి, ఏమని రాయబడిందో. 2:16 తన శిలువ, ఆ శిలువ వలన ద్వేషమును సహించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఇలాగూ. 2వది చాలండి, ఇక దయచేసి గమనించండి. 2వది దేవునికి దూరస్థులుగా మనల్ని సమీపస్తులుగా చేశారు. 2వ మాట. 3వ మాట ఏంటంటే రాసుకోండి, 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. 2:17 మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త, యేసయ్య మనకు సువార్త ప్రకటించాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు కూడా ఎదటి వారికి సువార్త ప్రకటించే అంతగా ఆశీర్వదించునుగాక. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం చూస్తే 2:7 ఏముంది? 2:7 క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మనల్ని, అండర్లైన్ చేసుకోండి, మనల్ని అందరిని ఏడ కూర్చోబెడతాడంట. బా, ఎంత భాగ్యం అండి. పరలోకంలో యుగాలు మిమ్మల్ని మీ పిల్లల్ని రాబో తరాన్ని కూడా కూర్చోబెట్టును గాక. ఆమేనండి. 4వ అధ్యాయం 1వ వచనం చదువు. 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు 5వ మాట అది. కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటుండు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడినై సంపూర్ణ వినయముతోనూ సాత్వికతోనూ నడుచుకొనుచున్నానని ప్రభువును బట్టి ఖైదీన నేను కూడా ఒక సేవకుడిగా మిమ్మల్ని అందరినీ దేవుడు మిమ్మల్ని పిలిచాడు, నీతిమంతులు చేశాడు, మహింపరుస్తున్నాడు. ఆ పిలుపు తగ్గట్టుగా మీరు కూడా నడుచుకునేటట్టు ఐక్యత కలిగించే ఆత్మ మీలో ఉంచునుగాక. చూడండి, 4:12 1వ దేశంలో రాసిన పత్రిక 4:12 ఏముంది? సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నందుచుండవలని సంగమునకు వెలపట వారి ఎడల, అమ్మా ఆ మాట అంటలేం చేసుకో, సంగమునకు వెలపట వారి ఎడల, కొద్ది మాటలు ప్రభు దీవించుగా.